Third Roman law first question చూడండి. If a bar comma b bar and c bar represents the vectors a bar a b c respectively of triangle abc, then prove that అని చెప్పి mod a bar cross b bar plus b bar cross c bar plus c bar cross a bar is twice the area of triangle abc అంటాడు. వాడు ఏమి ఇచ్చారంటే a bar b bar c bar అనేవి represents the vertices abc. ఆ a bar b bar c bar అనేవి vertices abc ని రిప్రజెంట్ చేస్తున్నాయట. అంటే మనం ఏం చేయాలి, మనం పాయింట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టే కదా అవి. Yes, sir. కాబట్టి ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓబి బార్ ఈక్వల్ టు బి బార్, ఓసి బార్ ఈక్వల్ టు సి బార్ అనుకుందాం, ఓబిది ఆరిజిన్ అనుకుందాం. ఇప్పుడు వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడంటే ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియాకి డబల్ చేస్తే వాడు ఇచ్చిన మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ సి బార్ ప్లస్ ఏ బార్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. కాబట్టి మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకుని దాన్ని బట్టి చేసుకోవాలమ్మా. ఫస్ట్ లెట్ ఓబిది ఆరిజిన్ అనుకుంటాం. లెట్ ఓబిది ఆరిజిన్ అనుకున్నాను. అండ్ ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓబి బార్ ఈక్వల్ టు బి బార్, ఓసి బార్ ఈక్వల్ టు సి బార్. అమ్మా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా ఏం చెప్పుకున్నాము మనం? హాఫ్ మాడ్ ఏం చెప్పాం? హాఫ్ మాడ్ బీసీ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్. సార్ అలా అయితే మనం ప్రూవ్ చేసేది ఏమి ఉండదు కదమ్మా. మామూలుగా వెట్టెక్స్ లో చెప్పండి, క్యాపిటల్ ఏలో క్యాపిటల్ బిలో క్యాపిటల్ సి లో చెప్పండి. half a bar bc bar cross b a bar equals to half mod c a bar cross c b bar equals to half mod a b bar cross ac bar. sir అలాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఏబి బీసీ సిఏ అలా కూడా తీసుకోవచ్చు. కాబట్టి హాఫ్ మాడ్ ఏబి బార్ క్రాస్ బీసీ బార్ అని తీసుకుంటాను. ఓకేనా? చూడండి, the area of triangle ABC equal to half mod AB bar cross BC bar. Half mod AB bar అంటే ఏం రాసుకోవచ్చు? OB bar minus OA bar cross BC bar అంటే ఏం రాసుకోవచ్చు? OC bar minus OB bar. ఏమండి OB bar అంటే ఎంత రాసుకోవచ్చమ్మా? బి బార్. సార్ B bar minus A bar cross C bar minus B bar అవుతుందమ్మా. ఈ రెండు క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. మాడ్ ముందు బి బార్ తో మల్టిప్లై చేయండి. బి బార్ క్రాస్ సి బార్ మైనస్ బి బార్ క్రాస్ బి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్. అంతేనమ్మా? ఇక్కడ చూడండి, ఏ బార్ క్రాస్ బి బార్ ముందు రాసేస్తాను, ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ రాసేస్తాను, తర్వాత ప్లస్ మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్ ని సి బార్ క్రాస్ ఏ బార్ ని రాసుకోవచ్చమ్మా? ఎస్ సార్. ఇది మైనస్ బి బార్ క్రాస్ బి బార్ అంటే ఎంత వాల్యూ? 0 బార్. దట్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్. ఆ ఫార్ములా కూడా ఎలా వచ్చిందో అర్థమైందమ్మా మీకు ఇప్పుడు అమ్మాయి? ఎస్ సార్. ఎస్ సార్. ఇదంతా దేని వాల్యూ? ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు, దీని నుండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు 2 తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కదమ్మా? ఎస్ సార్. అదే కదా వాడు ప్రూవ్ చేయమన్నాడు. ఎస్ సార్. సెకండ్ సొల్యూషన్ చూడమ్మా. రెండోది ఏమన్నాడు? ఏ బార్ అనేది ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, సి బార్ ఇచ్చాడు. దెన్ కంప్యూట్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ అండ్ వెరిఫై దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గివెన్ వాడు 4 మార్క్స్ ఇస్తాడు, పాపం వస్తే 2 మార్క్స్ ఇస్తాడు. గివెన్ ఏ బార్ ఈక్వల్ టు మాక్సిమం 4 కే ఇస్తాడు అమ్మ, చిన్న క్వశ్చన్ ఏం కాదు. A bar equal to 2i bar plus 3j bar plus 4k bar. B bar equal to I bar plus J bar minus K bar. C
C bar equal to I bar minus J bar plus K bar. ఇప్పుడు చూడండి, ముందు B bar cross C bar ఫైండ్ అవుట్ చేయండి. B bar cross C bar equal to ఏమవుతుంది? I bar J bar K bar ఏమవుతుంది? 1 1 minus 1 1 minus 1 1 that equal to I bar into ఈ రోజు కాలం తీసేస్తే 1 minus 1 అయినా అవుతుంది ఇది. Yes, sir. తర్వాత మైనస్ బార్ ఇంటూ ఈ రోజు కాలం తీసేస్తే 1 plus 1 అవుతుంది, ప్లస్ K bar ఇంటూ -1 అవుతుంది. ఇది ఏమవుతుందంటే 0 కాబట్టి 0 I bar అంటే 0 ఇది వదిలేండి. ఇంకా -2 J bar -2 K bar అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ తర్వాత ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ కదా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడు అది చేద్దాం. చూడండి, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్ టు డెట్ ఐ బార్ జే బార్ కే బార్. ఏ బార్ అంటే ఎంత? 2 3 4 ఇదేమవుతుంది? -0 -2 కదమ్మా. Yes, sir. దీన్ని మనం ఎలా రాయొచ్చు? I bar into -6 plus 8 ఏనమ్మా, minus J bar into -4 -0 plus K bar into -4. గాయత్రి రాలేదమ్మా? సరే, 2I bar plus 4J bar -4K bar అమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏమన్నాడు క్వశ్చన్లో? నువ్వు చదవండి. ఏమన్నాడు? వెరిఫై వెదర్ ద క్రాస్ ప్రోడక్ట్ ఈస్ తప్పు అండ్ వెరిఫై దట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. ఏ బార్ పర్పెండిక్యులర్ గా ఉంటుందా ఈ వెక్టారు అని అడుగుతున్నాడు. మరి వెక్టారు పర్పెండిక్యులర్ గా ఉంటుందా అంటే మనం ఏం ఉపయోగించాలి? ఎలా చెప్తాం మనం? ఏమా డాట్ ప్రోడక్ట్ యూస్ చేస్తే డాట్ ప్రోడక్ట్ ఉపయోగిస్తే ఏమవ్వాలి? అప్పుడు 0 అవ్వాలి, sir. 0 అయిపోవాలి మరి. ఏమా అప్పుడు మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు ఏ బార్ డాట్ బి బార్ 0 అయింది అనుకోండి, ఏ బార్ బి బార్ ఆర్ మ్యూచువల్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం కదా. Yes, sir. అదే ఇప్పుడు చూడండి. నౌ సార్ వీడియో క్లారిటీ రావట్లేదు సార్. బాగానే ఉందా? నో సార్. అయితే నీదే ప్రాబ్లం మరి. సార్ సరే చూడండి, ఇప్పుడు ఇప్పుడు పర్పెండిక్యులర్ టు ఏ బార్ అని చెప్పి అడుగుతున్నాడు కాబట్టి వెరిఫై చేయమంటాడు కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు చూడండి 2I బార్ ప్లస్ 4J బార్ మైనస్ 4K బార్ డాట్ ఏ బార్ అంటే ఎంత? 2I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ 4K బార్ అమ్మ. ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 into 2 ప్లస్ 4 into 3 మైనస్ 4 into 4 అమ్మ. 2 2s are 4 4 12 4 4s are 16 అంటే 16 మైనస్ 16 ఈక్వల్ టు ఏమైంది? 0 అయిపోయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? therefore ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అని చెప్పొచ్చమ్మా? Yes, sir. ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎవరికి? ఏ బార్ అమ్మా. తర్వాత క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఏ బార్ బి బార్ సి బార్ ఇచ్చాడు. ఏ బార్ క్రాస్ బి బార్ ఏ బార్ క్రాస్ సి బార్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. వెరిఫై వెదర్ ద క్రాస్ ప్రోడక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టార్ ఎడిషన్. అది మనం వెరిఫై చేయమంటాడు అమ్మా. అంటే ఇప్పుడు మనం ఏ బార్ క్రాస్ బి బార్ చేయాలి, ఏ బార్ క్రాస్ సి బార్ చేయాలి, ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఆ వచ్చిన ఈ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ చేస్తే వచ్చిన వాల్యూను ఈ వాల్యూ ఈక్వల్ అయిందో చూసి దాన్ని బట్టి మనం కండిషన్ తీసుకురావాలి అమ్మా. చూడండి, Yes, sir. third solution given a bar equal to 7I bar minus 2J bar plus 3K bar, b bar equal to 2I bar plus 8K bar,
C bar equal to I bar plus J bar plus K bar. Sorry, A bar plus B bar equal to ఏమవుతుందమ్మా I bar J bar K bar 7 minus 2 3 208. ఏమంటే ఇప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ ఐ బార్ ఇంటూ 20 కాలం చేస్తే -16 -0 మైనస్ జే బార్ ఇంటూ 56 -6 ప్లస్ కే బార్ ఇంటూ 0 + 4. ఓకేనా చూడండి -16 ఐ బార్ -50 జే బార్ ప్లస్ 4 కే బార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. తర్వాత ఏ బార్ క్రాస్ సి బార్ ఈక్వల్ టు డెట్ మళ్ళీ ఐ బార్ జే బార్ కే బార్ ఏ బార్ క్రాస్ సి బార్ ఏ అంటే ఎంత 7 - 2 3 1 1 1 1 దట్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ ఏమవుతుంది -2 -3 అవుతుంది మైనస్ జే బార్ ఇంటూ ఏమవుతుంది 7 - 3 అవుతుంది ప్లస్ కే బార్ ఇంటూ ఏమవుతుంది 7 + 2 అవుతుంది -5 బార్ ఇది ఏమవుతుంది -4 జే బార్ ప్లస్ 9 కే బార్. ఏమండి నెక్స్ట్ సరే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ కాబట్టి బి బార్ ప్లస్ సి బార్ ఫైండ్ అవుట్ చేయండి. బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ సి బార్ అంటే కలపడమే కాబట్టి మళ్ళీ ఇక్కడ రాయన యాడ్ చేయనా మళ్ళీ సార్. చేయడం అంటే కంగారు పడతారు కాబట్టి చేసాం మనం అమ్మా. అంటే బి బార్ ప్లస్ సి బార్ అంటే ఏమవుతుందమ్మా 2 ఐ బార్ ప్లస్ ఐ బార్ అంటే 3 ఐ బార్ ఏనమ్మా ప్లస్ జే బార్ ప్లస్ 8 కే బార్ ప్లస్ 9 కే బార్. ఏమండి ఇప్పుడు చూడండి బి బార్ ప్లస్ సి బార్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు డెట్ ఐ బార్ జే బార్ కే బార్ ఏమని వస్తుంది 7 - 2 3 3 1 9 దట్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ -18 -3 మైనస్ జే బార్ ఇంటూ 63 - 9 అంతేగా ప్లస్ కే బార్ ఇంటూ 7 + 6. ఇది ఏమవుతుందంటే -21 ఇంటూ ఐ బార్ మైనస్ ఇది 10 తీసండి 53 అంటే 54 ఇంటూ జే బార్ ప్లస్ 13 ఇంటూ కే బార్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇక్కడ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ అవ్వాలి -16 -5 -21 సరిపోయిందిగా -50 -4 -54 9 + 4 13 సరిపోయిందమ్మా. ఎస్ సార్. ఇది ఈక్వేషన్ 1 అనండి. నా అదే ఏ బార్ ప్లస్ బి బార్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ ఈక్వల్ టు ఇవి రెండు స్టెప్లు అయ్యండి -16 ఐ బారు -50 జే బారు ప్లస్ 4 కే బారు -16 ఐ బారు 50 జే బారు ప్లస్ 4 కే బారు. ఏమండి నెక్స్ట్ ఇదేమొస్తుంది 3 ఐ బారు జే బారు కే 9 కే బారు 3 ఐ బారు జే బారు ప్లస్ 9 కే బారు అంటే ఇది ఏమని వస్తుంది -13 ఐ బార్ 25 5 ఐ బార్ ఏమో కదా -5 ఐ బారు -4 జే బారు 9 కే బారు -5 ఐ బారు -4 జే బారు ప్లస్ 9 కే బారు. ఇప్పుడు ఇది ఏమవుతుంది -16 -5 ఎంత -21 అలాగే -54 జే బార్ ఏమవుతామో తర్వాత ఈ 4 కే కూడా కొట్టేసానా అయ్యో ఇది 4 కే బార్ ఉందమ్మా 4 కే బార్ ప్లస్ 9 కే బార్ అంటే 13 కే బార్ అవుతుంది అంతేనా. ఎస్ సార్. Yes, sir. ఇది 2 అనండి. ఫ్రమ్ 1 to ఏమని చెప్పచ్చు
A bar cross B bar plus C bar equal to A bar cross B bar plus A bar cross C bar చెప్పచ్చు కదమ్మా. therefore Yes. ఇప్పుడు ఏమని చెప్దాం, therefore క్రాస్ ప్రోడక్ట్ సాటిస్ఫైస్ లేదా క్రాస్ ప్రోడక్ట్ is distributive over vector relation. అది ఇచ్చిన మ్యాటర్ రాసేస్తున్నాను. therefore cross product is distributive over vector relation. అదమ్మా. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు, ఏ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, సి ఇచ్చాడు. దెన్ ఫైండ్ వెక్టర్ బి సచ్ దట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు సి బార్ అండ్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 3 అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ అనే వెక్టర్ కావాలి, ఏ బార్ సి బార్ వెక్టర్ ఇచ్చి ఆ ఏ బార్ కి సి బార్ కి లింకప్ చేసి ఇచ్చాడు బి బార్. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే బి బార్ అనే వెక్టర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అనుకుందాం అమ్మాయి. వాడు ఇచ్చిన కండిషన్స్ అప్లై చేద్దాం అమ్మాయి, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏమా? Yes, sir. Yes, sir. Given A bar equal to I bar plus J bar plus K bar, C bar equal to J bar minus K bar. Let B bar equal to Xi bar plus Yj bar plus Zk bar, where X comma Y comma Z belongs to R. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, గివెన్ ఏమని ఇచ్చాడు, ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు సి అని ఇచ్చాడు కదా. ముందు ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏమని వస్తుందమ్మా చూడండి, ఐ బార్ జే బార్ కే బార్ 1 1 1 XYZ అంతేనమ్మా. Yes, sir. ఐ బార్ ఇంటూ జెడ్ మైనస్ వై minus J bar into Z minus X plus K bar into Y minus X. ఇది ఏమవుతుంది, I bar into Z minus Y plus ఇది మైనస్ లోపల పంపిస్తాను, J bar into అది X minus Z into J bar plus Y minus X into K bar. ఓకేనమ్మా? Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, వాడు ఏమని ఇచ్చాడు, గివెన్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు సి బార్ ని ఇచ్చాడు. కాబట్టి ఇది సి బార్ కి ఈక్వేట్ చేద్దాం. జెడ్ మైనస్ వై ఇంటూ ఐ బార్ ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ ఇంటూ జే బార్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ కే బార్ ఈక్వల్ టు సి బార్ అంటే ఎంత, జే బార్ మైనస్ కే బార్. కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎవరవి, I bar and Z. ఐ బారు జే బారు కే బార్ బోత్ సైడ్స్ వి గెట్. అప్పుడు ఏమవుతుంది, ఐ బార్ ఉందా లేదు కాబట్టి 0, కాబట్టి ఐ బార్ పోర్షన్ కంపేర్ చేస్తే జెడ్ మైనస్ వై ఈక్వల్ టు 0. ఓకేనామా? Yes, sir. Yes, sir. ఏ పోర్షన్ వస్తుందమ్మా, ఎక్స్ మైనస్ జెడ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఏమంటే ఏ బార్ పోర్షన్ కంపేర్ చేస్తే వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఏమంటే దీని నుండి జెడ్ ఈక్వల్ టు వై ఏనమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 3 అని ఒకటి ఇచ్చాడు. అది కూడా మనం తీసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3 అని వస్తుంది. అప్పుడు మనం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3 అలాగైనా చేయొచ్చు, ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేసి ఇచ్చామా, అది ఇంకా ఉపయోగించకుండా కూడా చేసేచ్చు మనం కావాలంటే. అవునా? Yes, sir. ఇక్కడ ఈ 1 బదులు ఎక్స్ మైనస్ జెడ్ రాసాం అనుకోండి, జెడ్ మైనస్ ఎక్స్ కదా వస్తుంది. ఇక్కడ వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎక్స్ అనే. Yes, sir. కానీ అక్కడ మీరు అనుకున్నట్టు ఆ కండిషన్ అప్లై చేయకుండా రావట్లేదు చూడండి. అక్కడ వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటి, వై అంటే జెడ్ కాబట్టి జెడ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎక్స్ అని వచ్చింది. మనకి ఈక్వేషన్ ఎలా అవుతుంది, అర్థమవుతుంది నేను చెప్పింది మాయ? Yes, sir. కాబట్టి
ఈ కండిషన్ కూడా రాసుకోండి, అదే మనం అప్లై చేయాలి. అండ్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 3 అండి. కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ అంటే చూడండి, ఏ బార్ అంటే ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ డాట్ xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ఈక్వల్ టు 3. దీని నుండి మనం ఏం చెప్పచ్చు, x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 3 అని చెప్పొచ్చా? yes sir. చూడండి, ఈ జడ్ని మనం ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. అయితే ఇక్కడ ఒకే వేరియబుల్లో మార్చుకుందాం. అయితే ఎక్స్ ని వైని కూడా జెడ్ లో మార్చుకోవడం కానీ, లేదా వై జెడ్ ని ఎక్స్ లో మార్చుకోవడం కానీ, లేదా ఎక్స్ జెడ్ నేమో వై లో మార్చుకోవడం కానీ ఏం చేద్దాం? జెడ్ లో మార్చుకుందాం, అన్ని yes sir. వై లో ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందంటే 1 ప్లస్ జెడ్ అవుతుందమ్మా. ఇది తీసుకెళ్ళి ఇందులో రాశాడు. దట్ ఎంప్లాయిస్ 1 ప్లస్ జెడ్ ప్లస్ వై అంటే జెడ్ఏగా ప్లస్ జెడ్ అంటే జెడ్ఏగా ఈక్వల్ టు 3. అంటే ఇది ఏమవుతుంది, 3z ఈక్వల్ టు 2 అవుతుంది. z ఈక్వల్ టు 2/3గా. yes sir. తర్వాత అంటే y కూడా అంతేగా 2/3. x ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈక్వల్ టు 1 ప్లస్ జెడ్ కాబట్టి 1 ప్లస్ 2/3 అంటే 5/3 వస్తుందమ్మా. ఏమండి? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ బి బార్ ఏమైనా వచ్చింది, 1/3 కామన్ తీస్తే మనకి ఏమైనా వస్తుందంటే 5y బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ ఇచ్చాడనా? yes sir. కామన్ తీసాడు, అలా వదిలేసాడు? కామన్ తీసాడు సార్. చూడండి, బి బార్ ఈక్వల్ టు xi బార్ అంటే 5/3 ఇంటూ ఐ బార్, yj బార్ అంటే 2/3 ఇంటూ జే బార్, 2/3 ఇంటూ కే బార్. 1/3 కామన్ తీస్తే 5y బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్. అంతే. ఈ సమ్ కూడా అయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5th వన్ ఏమన్నాడమ్మా, ఏ బార్ కమా బి బార్ కమా సి బార్ ఆర్ ది 3 వెక్టార్స్ ఆఫ్ ఈక్వల్ magnitudes and each of them is inclined at an angle of 60 degrees to the others. If mod a bar plus b bar plus c bar equal to √6, then find mod a bar అంటాడు. అంటే ఇప్పుడు వాడు ఏమి ఇచ్చినట్టు ఏం చేయాలి మీరు చెప్పండి అమ్మా. గివెన్ లేదంటే ఏ బార్ కమా బి బార్ కమా సి బార్ బి ఎనీ 3 వెక్టార్స్ అని తీసుకోండి. అంటే ఏ బార్ కమా బి బార్ కమా సి బార్ బి ఎనీ 3 వెక్టార్స్. వెక్టార్స్ ఇది వెక్టార్స్ గివెన్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అన్నారు కాబట్టి మాడ్ ఏ బార్ ఈక్వల్ టు మాడ్ బి బార్ ఈక్వల్ టు మాడ్ సి బార్ అవ్వాలమ్మా. మా క్వశ్చన్ అర్థమైతే మనకు ఆన్సర్ వచ్చేద్దాం. మరి మీరు అది ఆలోచించాలి, ఏమి ఇచ్చాడు అనేది ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఏం చేస్తాం చెప్పండి అమ్మా. అది ముందు మనం ఏదైనా ఏమి తెలియకుండా మనం ఏం చేయలేం. చూడండి, ఇప్పుడు ఇంకేం ఇచ్చాడు, అండ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్, ఆడు ఏమన్నాడు క్వశ్చన్లో సరిగ్గా చదవండి. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇన్క్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees టు ది అదర్స్. ప్రతి వెక్టార్ కూడా మిగిలిన వెక్టార్తో 60 degrees యాంగిల్ చేస్తుందట. అందుకని అక్కడ చూడండి, ప్రతి వెక్టార్ అనడానికి ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇన్క్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees టు ది అదర్స్. ఏ బార్ తీసుకుంటే మిగిలిన బీ బార్ సి బార్తో చేస్తుంది. అంటే ఏ బార్కి బీ బార్కి మధ్య, ఏ బార్కి సి బార్కి మధ్య 60. బీ బార్ తీసుకుంటే బీ బార్ ఏ బార్కి మధ్య, బీ బార్కి సి బార్, సి బార్ తీసుకుంటే ఏ బార్కి సి బార్ బీ బార్కి. కాబట్టి దాన్ని మనం ఎలా రాస్తామంటే బ్రాకెట్ ఏ బార్ కమా బీ బార్ యాంగిల్ కాబట్టి బ్రాకెట్ బీ బార్ కమా సి బార్ ఈక్వల్ టు బ్రాకెట్ సి బార్ కమా ఏ బార్ ఈక్వల్ టు ఎంత ఇచ్చడమే యాంగిల్ 60 degrees. 60 sir. నెక్స్ట్ అండ్ మాడ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు √6 అని ఇచ్చాడమ్మా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. చేస్తే
ఇది ఏమవుతుందమ్మా mod a bar square mod b bar square mod c bar square plus 2 into a bar dot b bar plus b bar dot c bar plus c bar dot a bar. ఇది ఎలా అవుతుందో తెలుసు కదా మీకు చెప్పాలా తెలుసు సార్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మాడ్ ఏ బర్న మాడ్ బి బర్న మాడ్ సి బర్న ఒకటే కాబట్టి ఇదంతా కూడా ఒకే వాల్యూ రాసేద్దాం. అంటే మాడ్ బి బార్ బదులు ఏ బార్ రాస్తాం, మాడ్ సి బార్ బదులు ఏ బార్ రాస్తాం. చూడండి మాడ్ ఏ బార్ ప్లస్ మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి. ఏ బార్ డాట్ బి బార్, బి బార్ డాట్ సి బార్, సి బార్ డాట్ ఏ బార్ ప్రతి దానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఏమన్నా వస్తుంది అక్కడ మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ cos a bar comma b bar plus mod b bar mod c bar cos b bar comma c bar plus mod c bar mod a bar cos c bar comma a bar. అర్థమైందమ్మా? yes sir. ఈక్వల్ టు 6. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీటిని కూడా ఏ బార్ లో మార్చేద్దాం. ఈ మాడ్ బి బార్ బదులు ఏ బార్ రాద్దాం, మాడ్ బి బార్ సి బార్ బదులు కూడా ఏ బార్ రాసేద్దాం, దీని బదులు కూడా ఏ బార్ రాసేద్దాం. ఇక్కడ యాంగిల్ ఎంత రాసుకోవాలి మనం 60 degrees రాసుకోవాలి కదమ్మా. Yes sir. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 3 mod a bar square 3 mod a bar square plus 2 into mod a bar cos 60 degrees plus mod a bar cos 60 degrees plus mod a bar cos 60 degrees. అంతే కదమ్మా? ఈక్వల్ టు 6. ఇప్పుడు ఇది 3 ఇంటూ మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఇది చూడండి, ఇది ప్రతిదీ కూడా మాడ్ ఏ బార్ స్క్వేర్ cos 60 అని వస్తుంది కాబట్టి అలా ఎన్ని వచ్చాయి 3 టర్మ్స్ వచ్చాయి కాబట్టి 3 ఇంటూ మాడ్ ఏ బార్ స్క్వేర్ cos 60 అని రాసుకొచ్చామా? ఎస్ సార్. దట్ ఇంప్లైస్ దట్ ఈక్వల్ టు 6. 3 ఇంటూ మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఇది 3 ఇంటూ మాడ్ ఏ బార్ స్క్వేర్ cos 60 ఎంతమ్మా? 1/2 సార్. వెరీ గుడ్. దట్ ఈక్వల్ టు 6. 2 టు క్యాన్సిల్. ఇప్పుడు ఇందులో 3 కామన్ తీయండి. 3 కామన్ తీస్తే మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ ఏ బార్ స్క్వేర్ వస్తుంది ఈక్వల్ టు 6. అంటే 3 2 0. 2 ఇంటూ మాడ్ ఏ బార్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 అని వచ్చింది. మాడ్ ఏ బార్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయితే మాడ్ ఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1 సార్. ఇచ్చడమా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇచ్చాడా ఆన్సర్? ఎస్ సార్. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటాడమ్మా? ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. ఫోర్ మార్క్స్ ఇవ్వచ్చు. ఇది కూడా ఇప్పుడు చెప్పబోయేది కూడా 4 మార్క్స్ ఇవ్వచ్చు. సొల్యూషన్ మీకు ఇక్కడ ఒక థీరం చెప్పాలి నేను. అది థీరం చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. కానీ నోట్ పాయింట్లో చెప్పాను అది. చూద్దాం. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఫర్ ఎనీ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ షో దట్ మాడ్ అదే 1 ప్లస్ మాడ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్ 1 మైనస్ ఏ బార్ డాట్ బి బార్ హోలీ స్క్వేర్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్ హోలీ స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. మనం చిన్న వాల్యూ తీసుకుని పెద్ద వాల్యూ ప్రూవ్ చేయడం కష్టం కదమ్మా. కాబట్టి పెద్ద వాల్యూ తీసుకుని చిన్న వాల్యూ ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఎస్ సార్. తీసుకుందాం. LHS RHS? RHS తీసుకుందాం. చూడండి అమ్మా. let a bar comma b bar be any 2 vectors. నెక్స్ట్ RHS తీసుకున్నా పర్లేదు, లేదంటే కన్సిడర్ అని చెప్పి తీసుకున్నా పర్వాలేదు, నష్టమేం లేదు అమ్మా, మీ ఇష్టం అది. RHS ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? మాడ్ 1 మైనస్
ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ ఇచ్చాడా Yes, sir. ప్లస్ మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ అయ్యో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఇది చూడండి, ఇది ఏ ఇది బి అనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేశారు అనుకోండి, ఏమంటే మాడ్ ఏ బార్ స్క్వేర్ అన్నా ఏ బార్ స్క్వేర్ అన్నా ఒకటేనండి. Yes, Yes, sir. sir. కాబట్టి దీన్ని మనం 1 మైనస్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? Yes, sir. మీకు అర్థమైతే ఈ స్టెప్ కూడా రాయక్కర్లేదు, డైరెక్ట్ గా మనం ఫార్ములా అప్లై చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఎలా రాయొచ్చు మనం? ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ సారీ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. మాడ్ స్క్వేర్ అంటే అదే స్క్వేర్, ఆ టర్మ్ యొక్క స్క్వేర్. మాడ్ ఏ బార్ స్క్వేర్ అన్నా ఏ బార్ స్క్వేర్ అన్నా ఒకటే, కాబట్టి ఇలా రాసుకోవచ్చు. మీకు అర్థమైతే ఈ స్టెప్ అక్కర్లే, డైరెక్ట్ గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేసుకోవడం, ఇదంతా ఏ అనుకోవడం, ఇది బి అనుకోవడం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేసుకోవడం. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేశారు అనుకోండి, ఏమైనా వస్తుంది ఇక్కడ? 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ మైనస్ ఇంకేమైనా వస్తుంది 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. ఇటమా అయిపోతారు, ఇటమా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేయమంటేని దీన్ని మనం మాడ్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు కదా. అలాగే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేయండి, అంటే ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్, ఇదంతా ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ప్లస్ మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం, అది మాడ్ ఉన్నా లేకపోయినా పర్లేదు అక్కడ. తర్వాత ఏమవుద్ది 2 ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. Yes, sir. Yes, sir. Yes, sir. మీకు ఇది అర్థమైందా లేకపోతే వెనక రాయనా మళ్ళీ అమ్మా స్టెప్ అర్థమైంది సార్. కనిపిస్తుందా? క్లారిటీగా తెలుస్తుంది కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదమ్మా? No, sir. No, sir. సరే చూడండి, ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేద్దాం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే బార్లు తీసేసి అదే మాడు తీసేసి శుభ్రంగా ఇలాగ పెట్టేసుకోండి, ఇలా మామూలుగా టర్మ్ కింద రాసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ ఏం చేద్దాం అంటే ఏ బార్ డాట్ బి బార్ అలాగే ఉంచండి చెప్తాను. మనకి ఫార్ములా ఒకటి ఉంది, అదే ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. సరే చూడండి, ఇప్పుడు దీని కంటిన్యూషన్ చూడండి. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ మాడ్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ అలా ఉంచండి. దీన్ని మనం ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. అంటే నేను అక్కడ కండిషన్ అప్లై చేయడం కోసం నా కన్వీనియంట్ ప్రకారం అలా ఏమంటే -2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ అలాగే ఉంచండి. ఇప్పుడు ఈసారి ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేయండి. ఎక్స్పెండ్ చేస్తే ప్లస్ మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ వస్తుందమ్మా? Yes, sir. Yes, sir. ప్లస్ మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ రెండు మళ్ళీ డాట్ ప్రోడక్ట్ చేయండి అమ్మా. డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే ఏమైనా వస్తుంది ఇక్కడ? ఏ బార్ డాట్ ఏ బార్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్, నెక్స్ట్ ఏమవుతుంది? బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ బి బార్. అదేంటి తప్పు రాశాను నేను, ఇలా కాదు, ఇది మరీ పెద్ద అయిపోతుంది, ఎలా అవుతుంది? వేరే విధంగా రాద్దాం, ఇలా అవుతుంది, సింప్లిఫికేషన్ కష్టం అయిపోతుంది. ప్లస్ మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్, ఇక్కడ చూడండి ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ అని రాసుకోవచ్చమ్మా? ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ అని రాసుకోవచ్చమ్మా? Yes, sir. నెక్స్ట్
ఏదైనా మళ్ళీ అక్కడికి వస్తామేమో. ఏనైతే నెక్స్ట్ ప్లస్ బి బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్, ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్. చూడమ్మా, అంటే ఇప్పుడు ఇక్కడ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 అదే మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ బదులు మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ అని రాసుకోవచ్చామా? Yes, sir. ఈ 2a బార్ డాట్ బి బార్ 2a బార్ డాట్ బి బార్ క్యాన్సిల్ అయిపోతుంది. దీని బదులు ఏమో ఏ బార్ బి బార్ స్క్వేర్ రాస్తాం. ఇక్కడ మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ ఉంది, సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఉన్నది ఏంటంటే ఇక్కడ ఇది 0 అయిపోవాలి. ఈ వాల్యూ 0 అయిపోతే మనకి సరిపోతుంది సమ్. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఏ బార్ స్క్వేర్ ए बार प्लस बी बार होल स्क्वायर प्लस ए बार क्रॉस बी बार होल स्क्वायर मॉड प्लस 2 into ए बार प्लस बी बार डॉट ए बार क्रॉस बी बार ए बार डॉट ए बार ఇక్కడ చేసేయండి ఇలా సరిపోద్ది. ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ డాట్ ఏ బార్ మధ్యలో క్రాస్ వస్తుంది. ఏ బార్ ప్లస్ తీస్తే ఏ బార్ ప్లస్ బి బార్ వస్తుంది. అలా మల్టిప్లై చేస్తే ఏ బార్ డాట్ ఏ బార్ ఏ బార్ డాట్ బి బార్ బి బార్ డాట్ ఏ 2 into ఏ బార్ డాట్ బి బార్ అయిపోతుంది. మా Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు both a bar and b bar. So a bar dot a bar cross b bar ఏమైపోతుంది 0 అయిపోతుంది. అండ్ a bar b bar dot a 0 అయిపోతుంది. కాబట్టి ఇది ఏమైపోతుందంటే 1 plus a bar dot b bar whole square plus mod a bar square mod b bar square plus mod a bar cross b bar whole square plus 2 into 0 plus 0. ఇప్పుడు చూడండి 1 plus a bar plus b bar a bar plus b bar whole square plus a bar dot b bar whole square అంటే ఏం రాసుకోవచ్చు? Mod a bar square into mod b bar square. చూడండి, mod a bar square ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటుంది అని ఇందాక వేయలేదు. mod b bar square ఈ రెండింటి బదులు నేను ఏం రాసుకోవచ్చు? mod a bar square mod b bar square అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది అలాగే 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు 1 ప్లస్ ఈ రెంట్లో mod a bar square కామన్ తీసాను అనుకోండి అన్న, లేదంటే mod a bar square అలా ఉంచండి, ఈ రెంట్లో mod b bar square కామన్ తీయండి. కామన్ తీస్తే 1 ప్లస్ mod a bar square వస్తుందమ్మా. Yes. మాట్లాడటమే. Yes, sir. 1 plus mod a bar square కామన్ తీస్తే 1 plus mod b bar square అవుతుంది. మీరు ఇలాగా తర్వాత అంతే కదమ్మా, వాడు ప్రూవ్ చేయమన్నాడు. దట్ ఈక్వల్ టు LHS. therefore LHS ఈక్వల్ టు RHS అయ్యింది. therefore వాడు ఇచ్చింది రాసండి. 1 plus mod a bar square into 1 plus mod b bar square equal to mod 1 minus a bar dot b bar whole square plus a bar plus b bar plus a bar plus b bar whole square. అంతే. నెక్స్ట్
నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత చాలా ఇంపార్టెంట్, ఆ 2 క్వశ్చన్లు ఇంపార్టెంట్, మీకు తర్వాత ఈ 2 కూడా 4 మార్క్స్ ఇస్తారు. చూడండి. సొల్యూషన్ వాడు ఏమంటాడమ్మా క్వశ్చన్లోను? ఏ బార్ బి బార్ సి బార్ అనేవి యూనిట్ వెక్టార్స్ అట. యూనిట్ వెక్టార్స్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? magnitude 1 sir. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? మాడ్ ఏ బార్ ఈక్వల్ మాడ్ బి బార్ ఈక్వల్ మాడ్ సి బార్ ఈక్వల్ 1 అని రాసుకోవచ్చు కదమ్మా. Yes, sir. ఇంకేమంటున్నాడు? యూనిట్ వెక్టార్స్ సచ్ దట్ ఏ బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ బి బార్ అండ్ సి బార్. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఏ బార్ అనేది బి బార్ కి సి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అంటే వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమవ్వాలి? 0, sir. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? గివెన్ ఏ బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు బోత్ బి బార్ అండ్ సి బార్, దేర్ఫోర్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0. అలాగే ఇంకేమవుతుంది? A bar dot C bar is equals to 0, sir. ఏ బార్ డాట్ సి బార్ కూడా 0 అవుతుంది. ఏమంటే నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ బి బార్ అండ్ సి బార్ ఇస్ π/3. కాబట్టి ఏ బ్రాకెట్ బి బార్ కమా సి బార్ ఈక్వల్ ఏమవుతుంది? π/3 అవుతుంది. దెన్ ఫైండ్ మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఇలా మాడ్ ఇచ్చినప్పుడు మీకు ఏమని చెప్పాను? స్క్వేర్ చేయాలి అని చెప్పాను, అవునా? Yes, sir. స్క్వేర్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాం అంతే. ఇందాక ఒక సమ్ చేసాం అలాగే, ఇది గుర్తుందో లేదు, అవునా? Yes, sir. Yes sir. మాడ్ ఈక్వల్ టు 1 అయింది, అవునా? అదే చూడండి. గివెన్ ఏ బార్ కమా బి బార్ కమా సి బార్ ఆర్ 3 యూనిట్ వెక్టర్స్ that is mod a bar equal to mod b bar equal to mod c bar equal to 1 and a bar is perpendicular to both b bar and c bar, so a bar dot b bar equal to 0, a bar dot c bar equal to 0 and ఇంకేం ఇచ్చాడు? b bar comma c bar equal to 5/6 5/3 అంటే 60 degrees. ఏమండి ఇప్పుడు చూడండి. నా mod a bar plus b bar plus c bar whole square equal to ఫార్ములా ఏంటమ్మా? mod a bar square plus mod b bar square plus mod c bar square plus 2 into a bar dot b bar plus b bar dot c bar plus c bar dot a bar. అమ్మా Yes, sir. సరిగ్గా రాలేదు. ప్లస్ 2 into a bar dot b bar plus b bar dot c bar plus c bar dot a bar. ఇప్పుడు చూడండి. mod a bar square అంటే 1 square plus 1 square plus 1 square plus 2 into a bar dot b bar ఎంత? 0. 0. b bar dot b bar dot c bar అంటే mod b bar mod c bar cos b bar comma c bar కదమ్మా. Yes, sir. Yes, sir. ప్లస్ 0 దట్ ఈక్వల్ ఇది ఏమవుతుంది? 3 అవుతుంది. ప్లస్ 2 into mod ఇది 0 అంటే ఎలాగా అవసరం లేదు, వదిలేండి. mod b bar అంటే ఏం రాసుకోవచ్చు? 1 into 1 cos ఎంత? π/3 కదమ్మా. Yes, sir. Yes, sir. cos ఎంత వాల్యూ? 1/2, sir. 1/2. Cos 60 1/2, sir. కాబట్టి mod a bar plus b bar plus c bar హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏమొచ్చింది? 4 వస్తుంది. mod a bar plus b bar plus c bar అంటే స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమొస్తుంది? 2 వస్తుంది. ఎందుకంటే డిస్టెన్స్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. అర్థమైందమ్మా? మ్యాగ్నిట్యూడ్ Yes, sir. చూడమ్మా. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఎయిత్ సొల్యూషన్ ఏ బారు బి బారు సి బారు డి బార్ ఇచ్చాడు. ఏ బార్ క్రాస్ బి బారు క్రాస్ సి బార్ క్రాస్ డి బారు, ఏ బార్ క్రాస్ బి బారు డాట్ సి బార్ మైనస్ ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ డి బార్ డాట్ బి బార్ అంటాడు. ఇది కూడా 4 మార్క్స్ ఇవ్వచ్చు. గివెన్ ఏ బార్ ఈక్వల్ టు 3i bar minus j bar plus 2k bar, b bar equal to
minus I bar plus 3j bar plus 2k bar. C bar equal to 4I bar plus 5j bar minus 3k bar minus 2k bar. Next. దాంట్లో A bar plus B bar కనబడుతుంది, B bar plus C bar కనబడుతుంది, A bar plus D bar కనబడుతుంది. ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం. చూడండి. A bar plus B bar equal to ఏమవుతుందమ్మా? I bar, J bar, K bar 3 minus 1 2 B bar అంటే minus 1 కూడా ఇచ్చారు కదా సార్, ఇటమే అక్కడ D is equal to I plus 3J plus 5K అని కూడా ఇచ్చారు కదా సార్. మీరు కనీసం నీతో మాట్లాడించడానికి వదిలేసాము అది హేమంత్. ఏం సార్? నీతో చెప్పించడం కోసం వదిలేసాను అంటున్నాను అది. సరే సంతోషం, గుర్తించావు కదా, ఇలా ఎవరో మాట్లాడలేదు. సరే A bar క్రాస్ B bar ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఇది I bar ఇంటూ -2 -6 కదమ్మా, Yes, sir. minus J bar ఇంటూ 6 plus 2 plus K bar ఇంటూ 9 minus 1 minus 8I bar minus 8J bar plus 8K bar. నెక్స్ట్ ఈసారి C bar క్రాస్ D bar ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి చేద్దాం. ముందు C bar క్రాస్ D bar అంటే I bar, J bar, K bar. C bar అంటే ఎంత? 4 5 minus 2. D bar అంటే ఎంత? 1 3 5. (25 + 6) అమ్మా, అంతేనా? Yes, sir. minus B bar into 20 plus 2 plus K bar into 12 minus 5. 31 I bar minus 22 J bar plus 7 K bar. ఏమా నెక్స్ట్? Yes, sir. ఈసారి ఈ రెండుకి మళ్ళీ క్రాస్ ప్రోడ్ చేయాలి. చూడండి. A bar cross B bar cross C bar cross D bar equal to I bar, J bar, K bar. ఎంత చేయక లేకుండా మనకు ఫార్ములా ఉంటుంది, కానీ మీకు అది సిలబస్లో తీసాడు. ఏ బార్ డాట్ అలా వస్తుంది అన్నమాట, తీసాడు. సరే ఇంతకీ రెండు మల్టిప్లై చేస్తే I బారు, J బారు, K బారు -8 -8 plus 8. నెక్స్ట్ 31 - 22 7. మీకు డిటర్మినెంట్ యొక్క ప్రాపర్టీస్ లో ఉంటుంది. మీకు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ మీ సిలబస్ లో లేదు కాబట్టి నేను చెప్పలేదు. కానీ ఒక డిటర్మినెంట్ లో ఎప్పుడైనా సరే ఒక వాల్యూ సేమ్ ఉంటే అది రోలో ఉన్న కాలంలో ఉన్న కామన్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఏం కామన్ ఉంది రోలో? 8. కాబట్టి 8 బయట తీసుకొస్తాం అనుకోండి, -1 -1 1 వస్తుంది అన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు, సింపుల్ గా అయిపోద్ది. అర్థమవుతుందా? అలా చేసినా మీకు అర్థమవుతాం. మరి Yes, sir. ఒక రోలో కానీ కాలంలో కానీ సేమ్ ఎలిమెంట్ ఉంటే, కామన్ ఉంటే, ఏదైనా ఎలిమెంట్ కామన్ గా ఉంటే కామన్ తీసుకోవచ్చు. అది మనకు సెకండ్ రోలో కామన్ ఉంది కాబట్టి 8 కామన్ తీసేస్తే, లేదా -8 కామన్ తీసుకోండి, గొడవ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. I బార్, J బార్, K బార్ 1 1 -1 31 -22 7 -8 into I bar into 7 plus 7 minus 22 minus J bar into 7 plus 31 plus K bar into -22 minus 31. Next -8 into ఇదేమవుతుంది -15 I bar అయినా, ఇదేమవుతుంది 38 J bar, Yes, sir. ఏమవుతుంది -53 K bar.
ఇప్పుడు -8 తో మల్టిప్లై చేసుకోండి. -8 తో మల్టిప్లై చేసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 15 8 సార్ ఎంత 120 ఐ బార్ ప్లస్ 30 8 సార్ 240 240ని 8 8 సార్ 64 240 64 ఎంత 304 వచ్చిందా జే బార్ మై ఎస్ సార్. Yes, sir. 8 ఎంత 400 3 8 24 424 కే బార్ అర్థమైందమ్మా 424 కే బార్ మా ఎస్ సార్. Yes, sir. రెండో చూడండి ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ బి బార్. ఇది మరి ఈ రెండు క్వశ్చన్లు ఇస్తే ముందు దాంట్లో కట్టాం కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ తీసేసుకుంటాం. కానీ మరి అలా ఇవ్వకపోతే ఏదో క్వశ్చన్ ఇస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. కాబట్టి మనం ఏ బార్ క్రాస్ బి బార్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేద్దాం. అర్థమవుతుందా మీకు ఎస్ సార్. అమ్మాయి? Yes, sir. Yes, sir. ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు డెట్ ఐ బార్ జే బార్ కే బార్. ఏ బార్ అంటే 3 - 1 2 -1 3 2 దట్ ఈక్వల్ టు మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు కింద రాసుకోవచ్చు -2 -6 minus j bar into 6 plus 2 plus k bar into 9 minus 1 that equal to -8 I bar minus 8 j bar plus 8 k bar. I bar plus j bar minus k bar. ఇప్పుడు ఎస్ సార్. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ ఏ బార్ బి బార్ ఇచ్చాడా సి బార్ ఇచ్చాడు చూడండి. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు చూడండి. లేదంటే ఇలా ఉంచండి ఎందుకు వచ్చింది -8 ఇలా ఉంచండి -8 ఐ బార్ -8 జే బార్ ప్లస్ 8 కే బార్ డాట్ సి బార్ అంటే 4 ఐ బార్ ప్లస్ 5 జే బార్ -2 కే బార్ అమ్మ. దట్ ఈక్వల్ ఏమైనా వస్తుంది ఇక్కడ -8 into 4 ప్లస్ -8 into 5 ప్లస్ 8 into -2 -32 -40 -16 ఎంత అవుతుందమ్మా ఇది 86 8 ఏనా 88 ఏనా Yes. 40 70 80 82 88 అంతే. తర్వాత ఈసారి ఏ బార్ క్రాస్ డి బార్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ బార్ క్రాస్ డి బార్ ఈక్వల్ టు ఐ బార్ జే బార్ కే బార్. ఏ అంటే 3 - 1 2 డి అంటే 135 అమ్మా. Yes, sir. నెక్స్ట్ చూడండి దట్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ చూడండి ఇది ఏమవుద్ది -5 -6 మైనస్ జే బార్ ఇంటూ 15 - 2 అవుతుందమ్మా ప్లస్ కే బార్ ఇంటూ 9 + 1 అమ్మా దట్ ఈక్వల్ టు -11 ఐ బార్ -13 జే బార్ ప్లస్ 10 కే బార్. ఓకేనమ్మా నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏ బార్ క్రాస్ డి బార్ డాట్ బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ డి బార్ ఈక్వల్ టు -11 ఐ బార్ -13 జే బార్ ప్లస్ 10 కే బార్ డాట్ బి బార్ అంటే ఎంతమ్మా -ఐ బార్ ప్లస్ 3 జే బార్ ప్లస్ 2 కే బార్. దట్ ఈక్వల్ టు -11 into -1 plus -13 into 3 plus 10 into 2 11 -39
ప్లస్ 20 అంటే ఎంత వస్తుందమ్మా? -8 వస్తుందా? ఎస్ సార్. Yes, sir. అంటే ఆన్సర్ -8 ఇచ్చాడా? -8 సార్. అదే నౌ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమని చూద్దాం. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ డి బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఇది ఎంత వాల్యూ -8 కదా. -8 అంటే ఏమవుతుంది? +8 అయిపోతుంది. అంటే -8 వచ్చిందమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. ఇంకా మనకి ఎక్సెషన్స్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ ఇది చెప్పేసుకుంటే 18 అయిపోయింది. అమ్మో 14 చూడండి. దీనికన్నా ముందు మీకు ఒక థీరం కూడా చెప్పాలన్నాను కదా, అది ఒకటి చెప్పేస్తాను. చూడండి, ఇంపార్టెంట్ అమ్మా. 4 మార్క్స్కి వచ్చు, 2 మార్క్స్ కానీ లేదు. థీరం ఎన్నోది 7th అవుతుంది. అమ్మాయి for any two vectors a bar and b bar, for any two vectors a bar and b bar ఏం చెప్పచ్చు అంటే mod a bar cross b bar whole square equal to a bar dot a bar into b bar dot b bar minus a bar dot b bar whole square. దీన్నే మనం దట్ ఈక్వల్ టు మా ఏ బార్ స్క్వేర్ ఇంటూ బి బార్ స్క్వేర్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. లేదా దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు. ఏ బార్ డాట్ ఏ బార్, ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్, బి బార్ డాట్ బి బార్. ఏమా అర్థమైందమ్మా? Yes, sir. చూడండి ఇప్పుడు ప్రూఫ్ లో ఇదే మనం ఇందాక అప్లై చేసాం అమ్మా. గుర్తుందా మీకు ఇక్కడ అక్కడ? Yes, sir. ఎస్ సార్. చూడండి, మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా కదా వస్తుంది. ఎందుకంటే ఎన్ క్యాప్ వచ్చినా కానీ ఎన్ బార్ వచ్చినా కానీ అది యూనిట్ వెక్టర్ కాబట్టి మాడ్ అప్లై చేస్తే 1 అయిపోతుంది కదా. ఎస్ సార్. Yes, sir. లేదా మాడ్ ఎన్ బార్ స్క్వేర్ అని రాసుకుని మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మాడ్ ఎన్ బార్ స్క్వేర్ ఈక్వల్ టు 1. మీకు అర్థమైతే స్టెప్ అయ్యే తర్వాత ఇప్పుడు ఇది 1 సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయండి. మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయండి. మళ్ళీ దీంతో మల్టిప్లై చేయండి. మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ మైనస్ మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అవుతుందమ్మా. ఎస్ సార్. ఇక్కడ థీటా థీటా ఇస్ ది యాంగిల్ బిట్వీన్ అని కూడా రాయండి. థీటా ఇస్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఏమండి ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనం ఇది ఎలా రాయొచ్చు? మనం ఏ బార్ డాట్ ఏ బార్ అని రాసుకోవచ్చు, బి బార్ డాట్ బి బార్ అని రాసుకోవచ్చు, మైనస్ దీన్ని మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చామే. ఎస్ సార్. ఏ బార్ డాట్ ఏ బార్ ఇంటూ బి బార్ డాట్ బి బార్ మైనస్ ఇది ఎలా రాసుకోవచ్చు? ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్. ఏమా? Yes, sir. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా ఎట్లా? రాయొచ్చామా? Yes, sir. ఎస్ సార్. Yes, sir. చూడండి అక్కడ చిన్న పొరపాటు ఏదో వస్తుంది. కరెక్టే, ఏడి మైనస్ బీసీ సరిపోద్ది.
దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు కావాలంటే. అంటే దట్ ఈక్వల్ టు ఇది ఏ బార్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇంటూ బి బార్ స్క్వేర్ అని రాసుకోవచ్చు మైనస్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఏమండి అర్థమవుతుంది మీకు? Yes. స్టెప్ అర్థమైందా? ఇందులో రాస్తాడు ఎట్లా Yes, sir. లేదు సార్. లేదంటే ఇక్కడ సపరేట్ గా రాస్తానండి. దీని తర్వాత స్టెప్ రాస్తానే. దీని తర్వాత ఈ ఏ బార్ స్క్వేర్ ఇంటూ బి బార్ స్క్వేర్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్. ఏమండి అదే విషయం. సార్ సెకండ్ స్టెప్ లో సైన్ స్క్వేర్ తీటా కదా సార్. sin theta అని రాసేసి వెరీ గుడ్. అంతే. కాబట్టి దీంతో ఈ థియరం అయింది. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ లోకి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్స్ వెళ్దాం. yes sir Yes, sir. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ హోంవర్క్, రెండో సొల్యూషన్. వాడు ఏమంటాడు? ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ అండ్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్. ఇది కూడా సేమ్ మోడలే, కాకపోతే కొద్దిగా మనకి ఎక్స్ట్రా వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ. అంతే. బాగుంది. గివెన్ సార్ చేస్తాను సరే సాము. ఇది చెప్పేస్తానండి, పర్లేదు. ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ 3j బార్ ప్లస్ 5k బార్, బి బార్ ఈక్వల్ టు మైనస్ i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 2k బార్. నెక్స్ట్ ఈసారి ఏ బార్ ప్లస్ బి బార్ క్లాస్ ఏ బార్ మైనస్ బి బార్ కాబట్టి ముందు మీరు ఏ బార్ క్లాస్ బి బార్ ఏ బార్ మైనస్ బి బార్ అలా చేసేకండి. ముందు అది మల్టిప్లై చేసి సింప్లిఫై చేయండి, ఎందుకంటే కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమవుతుందమ్మా? క్రాస్ ప్రోడక్ట్ కాబట్టి డాట్ అనుకోండి, ఇంకెలాగా చచ్చినట్టు చేయాల్సింది తప్పదు. అర్థమవుతుందమ్మా మీకు? ఎస్ సార్. yes sir ఏ బార్ ప్లస్ బి క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్. ఇందాక చూడండి, ఏ బార్ అది ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్, బి బార్ డాట్ బి బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ బి బార్ అన్నప్పుడు అది బి బార్ కి ఏ బార్ కి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ అనేది రెండు జీరోలు అయిపోయినాయి, అలా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏం చేద్దామంటే దట్ ఈక్వల్ టు ది మల్టిప్లై చేయండి. ఏ బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ అవుతుందండి. yes sir అవుతుందా? లేదు అంటే చూడండి, ఏ బార్ క్రాస్ లేదంటే ఎలా చేయండి, ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్, ఎలా కన్నా ఏ బార్ క్రాస్ లేదు మామూలుగా మల్టిప్లై చేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం, అది చూసుకోండి. a bar plus ఏ b బార్ bar ప్లస్ ఏ బార్ ప్లస్ ఏ బారు ఏమా, తర్వాత మైనస్ ఏ బార్ ప్లస్ బి బారు, తర్వాత ప్లస్ బి బార్ ప్లస్ ఏ బారు, తర్వాత మైనస్ బి బార్ ప్లస్ బి బార్. ఓకేనా? చూడండి, ఏ బార్ ప్లస్ ఏ బార్ అంటే ఎంత? 0 బార్. మైనస్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఏంటి? బి బార్ క్రాస్ ఏ బార్ సార్. అలా ఉంచండి. అయితే అలా ఉంచిన పర్లేదు, మళ్ళీ అయితే బి బార్ ప్లస్ ఏ బార్ రాసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. దీన్ని బి బార్ ప్లస్ ఏ బార్ రాసుకోండి, ప్లస్ ఇదో బి బార్ ప్లస్ ఏ బార్ వచ్చింది. అవునా? yes sir ఎస్ సార్. ఇది ఏమవుతుంది? మళ్ళీ 0 బార్. అంటే మొత్తం నాకు ఏమైనా వచ్చింది ఇక్కడ 2 ఇంటూ ఇంకో విషయం, ఇక్కడ మరి అడు పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ అన్నాడు కాబట్టి అక్కడ కూడా మనం ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. ఏమండి? పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్ అంటే ఫార్ములా ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ ప్లస్ బి బార్ బై మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ బై, అదే ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ ప్లస్ బి బార్ బై మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ అనే. yes sir yes sir
ఇదేంటి పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ని ఏ అనుకోండి, ఏ బార్ మైనస్ బి బార్ ని బి అనుకోండి. అప్పుడు మన ఫార్ములా ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ మైనస్ బి బార్ బై మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ మా ఏ బార్ మైనస్ బి బార్ అవుతుందా కదా? Yes, sir. కాబట్టి చూడండి ఇక్కడ ఇదేమవుతుంది 2 ఇంటూ బి బార్ క్రాస్ ఏ బార్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి బి బార్ ప్లస్ ఏ బార్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 2 ఇంటూ బి బార్ ప్లస్ ఏ బార్ అంటే ముందు బి బార్ రాసుకోవాలి, ఐ బార్ జే బార్ కే బార్. బి బార్ అంటే -1 4 2 2 -3 5. మేము కన్ఫ్యూజ్ అయిపోతాం అనుకుంటే మైనస్ తీసుకోండి, ముందు ఏ బార్ వస్తుంది. అర్థమవుతుంది? ఇది అర్థమైందే? Yes, Yes, sir. sir. ఐ బార్ ఇంటూ 20 + 6 మైనస్ జే బార్ ఇంటూ -5 - 4 ప్లస్ కే బార్ ఇంటూ 3 - 8 అయ్యో ప్లస్ కే బార్ ఇంటూ అయ్యో 2 ఇంటూ ఐ బార్ ఇంటూ 20 + 6 మైనస్ జే బార్ ఇంటూ -5 - 4 ప్లస్ కే బార్ ఇంటూ 3 - 8 దట్ ఈక్వల్ టు దుడిచి పాపుతానమ్మా. ఇది ఏమవుతుంది? 2 ఇంటూ 26 ఐ బారు ప్లస్ 9 జే బారు మైనస్ 5 కే బారు అంటే ఇది ఏమవుతుంది? 52 ఐ బారు ప్లస్ 18 జే బారు మైనస్ 10 కే బారు. నెక్స్ట్ ఈసారి చూడండి, ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఏమొస్తుంది? మనం డైరెక్ట్గా చేస్తాం ఇలాగా. Yes, sir. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే సైన్లే మారవు. 2 ఐ బార్ మైనస్ ఐ బార్ అంటే ఐ బారు -3 జే బార్ ప్లస్ 4 జే బార్ అంటే ప్లస్ జే బారు ప్లస్ 5 కే బార్ ప్లస్ 2 కే బార్ అంటే 7 కే బార్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. ఏ బార్ మైనస్ బి బార్ అంటే ఇవి సైన్లు మారుతాయి చూసుకోండి. 2 ఐ బారు ఇది ప్లస్ ఐ బారు 3 ఐ బార్ రాసినా. Yes, sir. Yes, sir. Yes, sir. అలాగే -7 -3 జే బారు -4 జే బారు -7 జే బారు అలాగే 5 -2 అంటే +3 కే బార్. ఇప్పుడు ఈసారి ఏ బార్ ప్లస్ బి బార్ అవును ఇది ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ అదే కదా ఇది. మళ్ళీ ఇదంతా కట్టుకోవడం ఎందుకు? నేను అదే కదా చేశాను. Yes, sir. మళ్ళీ ఇది వేస్ట్ కదా, ఇంకెందుకు మాడ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది ఇక్కడ అంటే మనం 2 కామన్ తీస్తే ఏదే బెస్ట్? మాడ్ 2 ఇంటూ మాడ్ 26 ఐ బార్ ప్లస్ 9 జే బార్ మైనస్ 5 కే బార్ అవుతుందమ్మా. ఏమా? నెక్స్ట్ మాడ్ 2 అంటే 2 అవుతుంది. ఇది ఏమవుతుందంటే స్క్వేర్ ఆఫ్ 26 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ -5 హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది? 2 ఇంటూ 26 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 676 ఏనా? ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. అమ్మ అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. 2 ఇంటూ స్క్వేర్ ఆఫ్ 670 750 770 770ని 781 782 అదా? Yes, sir. అంతే sir. Yes, sir. 782. కాబట్టి ఇప్పుడు చూడండి, the unit vector perpendicular to the unit vector perpendicular to both a bar plus b bar and a bar minus b bar is ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ బై మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ అవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ దీని వాల్యూ ఎంత వచ్చింది? 52. ఇది ఎంత వచ్చింది కదా, 2 ఇంటూ అలా రాద్దాం. 2 ఇంటూ 26 ఐ బార్ ప్లస్ 9 జే బార్ మైనస్ 5 కే బార్ బై ఇది ఎంత వచ్చింది? 2 ఇంటూ రూట్ 782 2 క్యాన్సిల్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 1 బై రూట్ 782 ఇంటూ 26 ఐ బార్ ప్లస్ 9 జే బార్ మైనస్ 5 కే బార్. ఓకేనమ్మా? Yes, sir.
కదమ్మా విష్ణు.